అన్ని ప్రత్యక్ష గుడారముల నుండి వింటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే పోయిన వారం నేను మీతో ధూపవేదిక గురించి నేను మీతో మాట్లాడాను. ప్రార్థన 4 రకాలుగా చేసుకోవాలని మనం విన్నాం. ప్రార్థన 4 రకాలు. 1 ప్రార్థన ఎలా ఉండాలి? విజ్ఞాపన ప్రార్థన. 3 యాచన. 4 కృతజ్ఞతాస్తుతులు. పాత నిబంధన కాలంలో ధూపవేదిక మీద వేసే ధూపద్రవ్యాలు ఏంటవి? జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. ఆ 4 రకాల ద్రవ్యాలు ఎక్కడ వేసేవారు చెప్పండి? ఇదిగో ఇక్కడ ధూపవేదిక కనిపిస్తుంది కదా, ఈ ధూపవేదిక మీద వేసేవాళ్ళు 4 రకాలు. అవి పొగ దేవుని సన్నిధికి చేరి, దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి చేరి కార్యాలు చేస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అనుదినం కూడా మనం ఎప్పుడు మన కోసమే ప్రార్థన చేసుకోవటం కాకుండా ఇతరుల కోసం కూడా మనం చెప్పండి విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండాలి అని నేర్చుకున్నాం. తర్వాత యాచన కూడా మనం దేవుని సన్నిధిలో మన అవసరాల కోసమే అడుక్కోవటం కాకుండా ఇతరుల అవసరతల కోసం కూడా దేవుని సన్నిధిలో అడిగేవారుగా ఉండాలని. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మీరు ప్రేయర్స్ కొంతమంది పెట్టుకుంటున్నారు కదా, దాన్ని ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత కుడికిలు. పాత సంవత్సరంలోనూ కొత్త సంవత్సరంలోనూ కూడా జరుగుతాయి. కృతజ్ఞతగా మనం దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకుంటూ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈరోజు ఏమండి మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదే దేవుని మందసం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. అందరు కనబడుతుందా? ఏమండి అందరు కనబడుతుందా? ఇది మందసం అనండి. ఇదిగో కింద ఉన్నది మందసం. ఇది 3 భాగాలు. మందసం ఇక్కడ కనబడుతున్నది, ఈ మందసం 3 భాగాలుగా ఉంటుంది. 1 పెట్టె, మందసం పెట్టె కింద భాగం. తర్వాత దీనికి మూత వేయబడింది, చూసారు మూత? ఈ మూతని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. తర్వాత పైన 2 రెక్కలు వేసుకొని అటు ఇటు ఉన్నాయి, చూసారండి? ఇవి కెరూబులు అంటే దోతలు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు గ్రహించండి, ఇటు చూడండి నా వైపు. ఈ మందసమేమో విశ్వాసులైన వారికి, సంఘానికి సూచన. మందసం పెట్టె మీద ఉన్నటువంటి మూత దీన్ని కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం ఏమో యేసు ప్రభువు వారికి సూచన. దానిపైన ఉన్న కెరూబులు దేవదూతలు ఉన్నాయి, చూసారా? అవి దేవుని సేవకులకు సూచన. హల్లెలూయా. ఈ 3 కలిసినది ఏమండి? 3 కలిసినది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రభుతో ఉండాలన్నదే ప్రభు యొక్క ఆశ. హల్లెలూయా. ప్రభుతో మనం ఉండాలన్నదే ప్రభు ఆశ. ఈ యొక్క మందసంలో ఏమండి 3 రకాలైన వస్తువులు కూడా ఉంటాయి. అవేంటో కూడా మీతో మాట్లాడతాను. మందసం పెట్టెలో 3 రకాలైన వస్తువులు ఉంటాయి. మన్నా, బంగారు పాత్రలో మన్నా ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది మందసంలో? దీంట్లో మోషేకి దేవుడిచ్చిన రాతి పలకలు, పదాజ్ఞలు కలిగిన రాతి పలకలు దీంట్లో ఉంటాయి. తర్వాత ఇంకేముంటాయి మందసంలో? అహరోను చిగిరించిన అహరోను కర్ర దీంట్లో ఉంటుంది అన్నమాట. ఆమేన్. ఇప్పుడు వాటి గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ నిర్గమాకాండాన్ని 37వ అధ్యాయం ఒకసారి తెరిచి ఒకసారి చూడండి, మీకు వివరిస్తాను జాగ్రత్తగా. నిర్గమాకాండం 37వ అధ్యాయము 1వ వచనం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడవు 2 మూరలన్నర, దాని వెడల్పు 2 మూరన్నర, దాని ఎత్తు 3.5 లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవనం చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇటు చూడండి ఒకసారి.
నా వైపు చూడండి. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఈయన కూడా సండే స్కూల్లో తీసుకుపోండి. ఒకరు వదిలిపెట్టి రాపోండి, తీసుకెళ్ళి పెద్దోళ్ళు. ఎరా లోపల పిల్లలకు జరుగుతుందిగా ప్రోగ్రామ్, దాంట్లోకి వెళ్ళండి, పిల్లల దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఏడిస్తే పిల్లల్ని ఎత్తుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఏడిచినప్పుడు ఎత్తుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళండి. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. హల్లెలూయా. ఈ మందసాన్ని దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. అందరూ చెప్పండి, దేంతో? తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర మీకు అంతకుముందు చెప్పాను. తుమ్మకర్ర అంటే అది ఎలా ఉంటుందంటే, తుమ్మకర్ర నల్లగా ఉంటుంది. తుమ్మకర్ర ఎలా ఉంటుందంటే ముళ్ళు ఉంటాయి. తుమ్మకర్ర ఎలా ఉంటుందంటే వంకరలు ఉంటాయి. ఏమండి, అలాంటి కర్రలు ఎక్కువ ఎవరు వాడుకోరు. ఆమేన్. కానీ దేవుడు ఈ తుమ్మకర్ర దేవుడు వాడుకున్నాడు ఆ మందసం చేయటానికి. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ స్థలంలో మందసం కోసం దేవుడు తుమ్మకర్రను వాడుకున్నాడు. ఇలాగ కొన్ని చేయటానికి ప్రత్యక్ష గుడారంలో వస్తువులు కొన్ని తయారు చేయడానికి దేవుడు ఏం వాడుకున్నాడు? తుమ్మకర్రను వాడుకున్నాడు. బలిపీఠం చేసేటప్పుడు, సముఖపు రొట్టెల బల్ల చేసేటప్పుడు, తర్వాత ఇవన్నీ చేసేటప్పుడు తుమ్మకర్రను దేవుడు వాడుకున్నాడు. పనికిరాని దాన్నే, చెప్పండి, పనికిరాని వాటినే యేసయ్య. అలాగనే పనికిరాని వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మేము దేనికి పనికిరాము, సంఘంలో దేనికి ఉపయోగం ఉండేవారంగా లేమే అని కొంతమంది బాధపడవచ్చేమో. యేసయ్య అంటారు, నేను మిమ్మల్ని వాడుకుంటా అంటాడు ఆయన. హల్లెలూయా. మీరు నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటానంటాడు. నేను దేనికి పనికిరామనుకుంటారేమో, యేసయ్య అంటున్నాడు, మీరు పనికొచ్చేలాగా నేను వాడుకుంటా అంటాడు ఆయన. హల్లెలూయా. నాకు పాట పాడడం రాదు, ఆరాధన చేయటం రాదు, వాక్యం చెప్పటం రాదు, ఇతరులకి దేవుని మాటలు ఏమైనా చెప్పాలంటే రాదు, దేవుని దగ్గరికి ఏమన్నా తీసుకురావాలంటే రాదు, చాలా కష్టం. ఇంకా నేను కూడా దేవుడికి ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాను అని చెప్పేసి అని కొంతమంది రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. ఏమండి, యేసయ్య అంటున్నాడు, ఏది రాకపోయినా నేను దేవుని సన్నిధిలో, ఏమండి, యేసయ్యకి మొరపెట్టి ప్రార్థించేవారిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు ప్రభు చేస్తారు. హల్లెలూయా. బాధపడ అవసరంలే, దేవుడు నిన్ను పనికొచ్చేవారిగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. వట్టివారిని గట్టివారిగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి పనికిరాని వాటినే యేసయ్య బైబిల్లో కూడా కోరుకున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎన్నిక లేని వారిని దేవుడు, ఏమండి, చూసారా, ఎన్నిక లేని వారిని, పనికిరాని వారిని ఆయన పనికి వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ వాడబడింది తుమ్మకర్రతో చేయబడింది. అయితేనండి అక్కడ కొలత ఇవ్వబడింది, చూసారా, కొలత. ఆ కొలత ఈ మందసం ఏ కొలతతో చేయబడిందోనండి ఈ పెట్టె, అలానే సేమ్ కొలత సైజు కరుణాపీఠం కూడా అదే కొలతతో చేయబడింది. ఆమేన్ చెప్పండి. మందసం పెట్టె ఏ కొలతతో చేయబడిందో అదే రీతిగా ఇది ఉందన్నమాట. అంటే ఇంకా రివర్స్లో మనం చెప్పుకుంటే కరుణాపీఠం ఏ కొలతతో ఉందో మందసం కూడా అదే కొలతతో ఉంది. ఇటువైపు నా వైపు చూడండి. ఇప్పుడు యేసయ్య కొలతకు మనం ఎదగాలి. సంఘం, చెప్పండి, సంఘం యేసయ్య కొలతకు సమానంగా మనం ఎదగాలి. యేసయ్య సంపూర్ణుడు, యేసయ్య పరిపూర్ణుడు. సంఘం కూడా ఏమవ్వాలి? ఇప్పుడు ఈ పెట్టే మందసం దేవుని సంఘానికి గుర్తు కాబట్టి మందసం కరుణాపీఠం యేసు ప్రభువారికి గుర్తు కనుక, ఏమండి, మనము యేసయ్య వలె మనం మారాలి. యేసయ్యకు సమానమైన సంపూర్ణతకు మనం మారటానికి ఆ కొలతలు
గుర్తుగా ఉన్నాయి. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 12వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. సమానమైన సంపూర్ణత అనండి. ఎవరితో సమానమైన సంపూర్ణత? యేసయ్యతో సమానమైన సంపూర్ణత. మందసము ఏ కొలతో కరుణాపీఠం అదే కొలత. కరుణాపీఠం ఏ కొలతో మందసం అదే కొలత. అంటే యేసుతో సమానమైన సంపూర్ణతకి సంఘమైన మనందరం మారాలి. యేసుతో సమానమైన సంపూర్ణతకు మనందరం మారాలి. ఏమండి, మనం మారుతున్నాం. మారామా? యేసులాగా మారామా? మారుతున్నాం. ఏమండి, వెనకాల ఎవరో నిద్రపోతున్నారు, చూడండి, తట్టండి. సమానమైన సంపూర్ణతకు ఏమవ్వాలి? మనం మారాలి. మారలేదు, మారుతూ ఉన్నాం. కట్టబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతున్నాం? మనం కట్టబడుతున్నాం. సిద్ధపడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతూ ఉన్నాం. కట్టబడలేదు, కట్టబడుతూ ఉన్నాం. సిద్ధపడుతూ ఉన్నాం. మారుతూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి. క్రమక్రమంగా మారుతున్నాం మనం. హల్లెలూయా. క్రమక్రమంగా ఆయన రూపులోకి మనం మారుతున్నాం. ఎవరిలాగా మారాలి మనం? ఈ భక్తి ఇదంతా ఎందుకోసం చెప్పండి? ఆయనలాగా మనం యేసులాగా మారాలనే కదా. ఇదివరకు మనం ఎవరిలాగా ఉన్నాం? ఏమండి, ఫస్ట్ యేసులానే ఉన్నాం. తర్వాత యేసయ్య స్వభావాలు, యేసయ్య రూపం పోయింది. సైతాన్ యొక్క లక్షణాలు, స్వభావాలన్నీ మనలోకి వచ్చాయి. ఇప్పుడు అవన్నీ పోయి ఎవరి స్వభావాలు రావాలి మనలో? ఎవరి రూపం, ఎవరి పోలిక మనలో రావాలి? అది యేసయ్య పోలిక, యేసయ్య రూపం మనలోకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అదనమాట. యేసయ్యకు సమానమైన ఆ కొలత, యేసులాగా మనం ఆయన కొలత అంటే ఆయనలాగా మనం సమానత్వమైన పరిపూర్ణతకు మనం మారాలి. ఎందుకంటే యేసయ్య పరిపూర్ణుడు, మనం కూడా అలా మారాలి. ఆ తర్వాత అండి, ఇక్కడ ఈ తుమ్మకర్ని ఏమంటే రేగుతో, బంగారపు రేగుతో మొత్తం పొదిగారు. బంగారంతో మొత్తం పొదిగారు. మేలిమి బంగారంతో పొదిగారట. అందరు చెప్పండి. ఏ బంగారం? బంగారం అంటే విశ్వాసం. మరి మేలిమి బంగారం అంటే, మేలిమి అంటే పరిశుద్ధమైన విశ్వాసం అని. దేవునికి స్తోత్రం. మేలిమి బంగారం అంటే పరిశుద్ధమైన, శుద్ధమైన బంగారం, శుద్ధమైన విశ్వాసం, పరిశుద్ధమైన. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది యోధా పత్రికలో, మనమంట అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసము కలిగిన వారమై, అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి అవండి మనం కట్టబడాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి. యోధా పత్రిక రాసుకోండి. అది వచనం ఏమండి 20 వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఈ మందసంలో 3 రకాలు కనిపిస్తున్నాయి. సంఘం, యేసయ్య, సేవకులు. ఆమేన్. ఒకటి పెట్టె అంటే సంఘం, కరుణాపీఠం అంటే యేసు ప్రభువారు,
ఇటు ఇటు ఉన్న దూతలు, కెరూబులు, దేవుని సేవకులు, ఈ మూడు కలిసే చోటే పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమండి దిగువచ్చే స్థలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్న మేలిమి బంగారంతో దాన్ని అమర్చారట. మనం కూడా పరిశుద్ధమైన విశ్వాసం మనలోకి వచ్చేసేయాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విశ్వాసం రావాలి మనలో? మనలో విశ్వాసం ఏమవ్వాలి చెప్పండి? శుద్ధమైన విశ్వాసం. ఏ విశ్వాసం? అతి పరిశుద్ధమైన విశ్వాసం మనలోకి రావాలంటే శ్రమల్లో, శోధనల్లో, వేదనలో కూడా ధైర్యంగా మనం ఎదుర్కొని నిలబడి అన్నింటిని కూడా జయించినప్పుడే మనలో ఏమండి ఆ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏమండి మనలో రన్ అవుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బంగారం పరిశుద్ధమైన బంగారంగా, శుద్ధమైన బంగారంగా మారాలంటే దేంట్లోకి వెళ్ళాలి? కొలిమిలోకి వెళ్ళాలి, అగ్గిలోకి వెళ్ళాలి. అగ్గిలోకి వెళ్ళి అవి యాత్ర పెట్టబడాలి. ఆమేన్. అగ్గిలోకి వెళ్ళి కాలబడాలి. కాలబడినప్పుడు దాని మీద ఉన్న మస్టు అంతా పోయి ఏమవుతుందండి చెప్పండి? శుద్ధమైన బంగారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. శుద్ధమైన బంగారంగా మార్చబడుతున్నట్లుగా అలాగనే మన విశ్వాసం కూడా ఏమండి ఏ విశ్వాసంగా మారాలి? అతి పరిశుద్ధమైన విశ్వాసంగా మన విశ్వాసం మార్చబడాలంటే శోధనల గుండా, శ్రమల గుండా వాటన్నిటిని కూడా మనం నడిపించబడి వాటిని జయించినప్పుడే వాటన్నిటిని కూడా మన విశ్వాసం అతి పరిశుద్ధమైన విశ్వాసంగా మార్చబడి. గట్టిగా చప్పట్లు హల్లెలూయా. యేసయ్య మన కోసం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఆమేన్. ఏమండి అతి పరిశుద్ధ స్థలంలో యేసయ్య ప్రవేశించారు మన కోసం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే లేవీయుడు మాత్రమే ప్రవేశించాలి. సున్నతి పొందిన వారు ఆవరణంలోనే ప్రవేశించాలి. లేవీయులు, యాజకులు అనేవారు పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. హల్లెలూయా. వేరే వాళ్ళందరూ ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశము లేదండి. యాజకులకు కూడా లేదు అతి పరిశుద్ధ స్థలంలోకి పోవటానికి. ఆవరణంలో వరకే సున్నతి పొందిన వారందరూ కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా ఆవరణం వరకే. లేవీయుల యాజకులకి అయితే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అవకాశం ఉంది. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు వెళ్ళడానికి లేకుండా అయిందండి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకుండా అయింది. ఎందుకంటే లేవీయుడు కాదు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు లేవి గోత్రం కాదు, యోధా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి ఇది చూడండి ఎలా అడ్డొస్తుంది. లోపలికి వెళ్ళటానికి ఒక తెర అడ్డొస్తుంది. పరిశుద్ధ స్థలం అనేటువంటి దానికి, అతి పరిశుద్ధ స్థలానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర అడ్డుంటుంది అన్నమాట. అదే మూడో ద్వారం, ఆవరణ ద్వారం. పరిశుద్ధ స్థలంలో ఒక ద్వారం, మూడవది అతి పరిశుద్ధ స్థలంలో ద్వారం. అక్కడ తెర అడ్డొస్తుంది. ఆ తెరని అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి యేసు ప్రభువారు ఏం చేశారంటే సిలువలో ఆయనే శరీరం అనే తెర తల నుంచి అరి పాదం వరకు మన కొరకు చేల్చబడింది. యేసయ్య శరీరం అనే తెర చేల్చబడటంతో పాటు అప్పుడే దేవాలయంలో ఉన్న గొడ్డు కూడా చిరిగిపోయిందండి. హల్లెలూయా. దేవాలయంలో ఉన్న తెర చిరిగిపోవటమే కాదు, పరలోకంలో ఒక తెర ఉందండి, అది కూడా చిరిగిపోయిందండి. హల్లెలూయా. ఒక్కసారే ఎన్ని తెరలు? 3 తెరలు చిరిగిపోయినాయండి, అడ్డుగా ఉన్నాయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. ఏ కోణంలో ప్రవేశించారు? అహరోను క్రమంలో వెళ్ళలా, మెల్కీషెదెకు క్రమంలో ఆయన ప్రవేశించాడు. ఆమేన్. మెల్కీషెదెకు క్రమం, అహరోను క్రమం అయితే లేవి క్రమంలో కూడా వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మెల్కీషెదెకు క్రమంలో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే
తల్లి లేనివాడుగా, తండ్రి లేనివాడుగా, పిల్లలు లేనివారుగా, ఏమండి ఆయన వంశావళి లేనివాడుగా మెల్కీషెదెకు క్రమంలో ఏమండి తన కార్యాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఎలా వెళ్ళాడంటే, ఏమండి యేసుప్రభువారు తల్లి అని పిలువబడుతున్నామే, ఆయన రక్తమాంసాలు పుట్టుకొని వచ్చినటువంటి తల్లి కాదు. ఆమె ఆయనకి వంశం లేదు. హల్లెలూయా. మెల్కీషెదెక్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వంశావళి లేనివాడు. అలాగునే అలాంటి యాజకత్వం, మెల్కీషెదెకుని యాజకత్వాన్ని ధరించి ఆయన అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఏమండి అడ్డుగా ఉన్న శరీరం అనే తెరను ఆయన చించివేసి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరూ ప్రవేశించలేకపోతున్నారని దాన్ని కూడా ఆయన చించివేశారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అందరి కోసం ఏమండి ప్రాయశ్చిత్తం చేసి వస్తారు. రక్తాన్ని తీసుకెళ్ళి, పాత్రలో రక్తాన్ని తీసుకెళ్ళి ప్రాయశ్చిత్తం చేసి వస్తారు సంవత్సరానికి ఒకసారి. అయితే యేసయ్య మన కోసం ఆయన సిలువలో రక్తమంతా దారిపోసారు ఒక్కసారి. ఇంకా సంవత్సరం వెళ్ళవసల యాజకుడు. ఆమె చెప్పండి, యాజకుడు సంవత్సరం వెళ్ళవసలు అతి పరిశుద్ధ స్థలంలోకి. ఒక్కసారి మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఏమండి మనకు అడ్డుగా ఉన్న తెరలన్నీ కూడా ఏమైనాయి? చినిగిపోయినాయి. మనం అతి పరిశుద్ధ స్థలం అనే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం అనే పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అడ్డుగా ఉన్న తెరలన్నీ యేసయ్య సిలువ ద్వారా ఏమైనాయండి? చినిగిపోయింది. పరలోకంలో అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలంలో అంటే గుడారంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర కూడా చినిగిపోయింది. అలానే యేసు ప్రభు అనే శరీరం అనే తెర ద్వారా అలా జరిగింది. స్తోత్రం. ప్రియులారా, యేసయ్య మన కోసం అంత గొప్ప త్యాగం చేశారు. మనకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా ఆయన తొలగించేశారు. ఆయన ప్రవేశించారు. ఏమండి శిరస్సు అయిన యేసయ్య అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారట. ఆయన బాడీ అయినటువంటి మనం, సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు, పరలోకాన్ని ప్రవేశించారు. ఇప్పుడు ఆయన శరీరమైన మనం కూడా ప్రవేశిస్తామా లేదా? మనం కూడా ప్రవేశిస్తాం. యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నారు. మనం కూడా ఆయన్ని మనం ఎదుర్కొంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆయన మన కోసం చేసిన త్యాగం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం మీరు ఒకసారి చూస్తారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా, అదిగో శరీరం అనే ఆయన తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి ఆ రోజుల్లో యాజకుడు మహిమగల వస్త్రాలు ధరించి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు సంవత్సరంకి ఒకసారి. ఇప్పుడు యేసయ్య మన కోసం శరీరం అనే తెరను ఆయన చీల్చివేయబడింది, చంపబడింది. ఏమండి మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని ఒక్కసారి ఆయన ధారపోసి ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన ధారపోసి ఉన్నారు కనుక అది పైన 10వ వచనం చూడండి. 10-11 వచనాలు. 10వ అధ్యాయం 10-11 వచనాలు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తము బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములనెన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, మన కోసం ఒక్కసారి అడ్డుగా ఉన్న తెరలన్నీ చీల్చివేశారు. అతి పరిశుద్ధమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం మనం కలిగి యేసు మీద కట్టబడుతూ, పరిశుద్ధతను మనం ధరించి ప్రభువు మీద కట్టబడుతూ, పునాది అయినటువంటి యేసు మీద మనం కట్టబడుతూ మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయన రూపులోకి మనం మార్చబడాలి. తర్వాత మనం చూస్తున్నాం
అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నటువంటి తెరలన్నీ కూడా ఏం చేశారు యేసయ్య? వాటన్నిటిని కూడా ఆయన శరీరం అనే తెర ద్వారా, ఆయన మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా మనకు అడ్డుగా ఉన్న తెరలన్నీ తొలగిపోయాయి. ధైర్యంతో మనం యేసయ్యను చేరగలుగుతున్నాం, ప్రభు యొద్దకు మనం చేర్చబడగలుగుతున్నాం. ఆమేన్. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయితే యేసుక్రీస్తు చేసిన త్యాగం ద్వారా మనకి, ఉచితంగా ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధిని మనం చేరే భాగ్యం, ఆ ప్రభుని సమీపించే భాగ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో ఆ విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం ఈ లోకంలో పోరాడుతూ అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడుతూ మేలిమి బంగారంతో అది అమర్చబడినట్లుగా మందసము, అలాగనే దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం అమర్చబడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటం? మంచి పోరాటం పోరాడాలి. మన పరుగును ఏం చేయాలి? తుదముట్టించాలి. ఇరుకు మార్గంలో కూడా పోరాడు అన్నాడు దేవుడు. ఇరుకు మార్గంలో కూడా పోరాడండి. ఇరుకు మార్గంలో పోరాటం అంటే చాలా కష్టం. దాంట్లో ప్రయాణం కష్టం. ఏమండి, నా వైపు చూస్తున్నారా? ఇరుకు మార్గంలో ప్రవేశించడం దాంట్లో వెళ్ళటం చాలా కష్టం. అయినా కానీ ఏం చేయాలండి? కష్టమైనా దాంట్లో మనం నడవాలి. ఆమేన్. ఇప్పుడు ఇరుకు మార్గం అంటే కష్టం, ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ దాంట్లోనే మనం వెళ్ళాలి. ఆమేన్. ఈ లోక సంబంధమైన అలవాటులు, చెడు, దేవుని సన్నిధిలో ఆయన విడిచిపెట్టి పరిశుద్ధతతో ప్రభు నడవమంటున్నాడు. ఆ పరిశుద్ధ జీవితంతో మనం ముందుకు నడవటం అనేది, నీతి నియమాలు కలిగి ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ దాంట్లో నడవటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, తాగేవాడు తాగొద్దంటే కష్టం, కానీ ఆ త్రాగుడు దేవునికి ఇష్టంగానే ఆ హేయమైన కార్యాలు మానేసి ఆ ఇరుకు మార్గంలోనే నడిస్తే నువ్వు ఆ మార్గం పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైన కార్యాలన్నీ మనం విడిచిపెట్టి దేవుని నీతిని గట్టిగా పట్టుకొని ఈ లోకంలో పరిశుద్ధ జీవితంతో మనం ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే ఆ మార్గం పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్తుంది. కష్టమైన సరే ఇరుకు మార్గంలోనూ మనం వెళ్ళాలి. విశాల మార్గం అంటే ఈ లోకంలో ఉన్న జలసాలు, ఆనందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము అన్నీ చేసి జీవించినటువంటి వారికి సూచనగా విశాల మార్గం ఉంది. ఆ దారి నరకానికి తీసుకువెళ్తుంది. ఆమేన్. విశాల దారి మనం ఎంచుకోవద్దు. ఏ దారి కోరుకోవాలట? ఇరుకు దారి మనం కోరుకోవాలి. ఆ దారి దేవుని రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దారి గుండా మనం వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. మంచి పోరాటం పోరాడాలి. మన పరుగును తుదముట్టించాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? కిరీటం. ఆమేన్. ఏం సిద్ధపరచబడింది? నీతి కిరీటం మనకు దేవుడు సిద్ధపరచుంచాడు. హల్లెలూయా. ఓకే, ఇకపోతేనండి ఈ మందసంలో 3 రకాలైన వస్తువులు దాచబడ్డాయి. వాటి గురించి నేను మీతో మాట్లాడతాను. అయితే దానికి ముందుగా ఈ మందసం అండి ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు, యాజకులు మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? చెప్పాలి. ఎద్దల బండి మీద పెట్టి తీసుకెళ్ళకూడదు. దీన్ని ఎక్కడ పెట్టి తీసుకెళ్ళకూడదు? ఎద్దులు మోయకూడదు. ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యాలి. చెప్పాలి అందరూ. యాజకులు మొయ్యాలి. అయితే ఒకరోజు కొత్త ఎద్దల బండ్ల మీద పెట్టి తీసుకెళ్తున్నారంటే మందసాన్ని తీసుకెళ్తుంటే ఒకరోజు ఆ ఎద్దులు కాలు జారి ఆ మందసం జారి పడుతుంటే ఒక అతను ఏం చేశాడు? చెప్పండి. తను పట్టుకోగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ మందసం పెట్టే జారిపోతుంది కదా, ఎద్దులు కాలు జారి ఈ మందసం పెట్టి కింద పడిపోతుంటే ఇది కింద పడిపోతుంది కదా అని చెప్పేసి ఒక చెయ్యి చాపి అలా పట్టుకుంటే దాంట్లో ఉన్న ప్రభావం అతని తాకి అతని పేరు అతని తాకి అక్కడికక్కడే చచ్చిపోయాడండి. ఆమేన్.
గమనించాలి, ఇది యాజకులు మొయ్యాలి. ఈ మందసాన్ని ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యాలి. దాన్ని టచ్ చేయకూడదు. లేవీలు యాజకులు పన్నది. స్తోత్రం. ప్రతి యాజకుడు ఏమండి సంఘాన్ని మోసేవాడుగా ఉండాలి. యాజకుడి చేత సంఘం చెప్పండి నడిపించబడేదిగా ఉండాలి, తీసుకువెళ్ళబడేదిగా ఉండాలి. హల్లెలూయా. ఏ బండి పడితే ఆ బండి దొరికింది కదా నా బండి ఎక్కకూడదు చెప్పండి. ఏ బండి పడితే ఆ బండి దొరికింది కదా, ఎద్దుల బండి అయినే ఏమండి, ఆ బండి ఈ బండి ఎక్కకూడదు. యాజకుడు నిన్ను మొయ్యాలి. స్తోత్రం చెప్పండి. నిన్ను నడిపించే యాజకుడు నడిపించే అనుభవాల్లో నడిపించబడాలి. యాజకుడు మోస్తాడు, నీ కోసం నిత్యం ప్రార్థన చేస్తా నిన్ను భరించేవాడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మందసం పెట్టులో 3 వస్తువులు ఉంటాయి అన్నాను కదా. ఒకటి అవేంటో మీకు ఒకసారి రెఫరెన్స్ ఇచ్చి ఆ విషయాలు మీకు బోధిస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో ఇప్పుడేనండి, ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, మన్నా గల బంగారు పాత్ర, మన్నా అనే బంగారు పాత్ర దాంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ బంగారు పాత్ర ఉంటుంది. ఆ బంగారు పాత్రలో ఏముంటుంది? మన్నా ఉంటుంది. చెప్పండి అందరూ. మన్నా ఉంటుంది. ఆ తర్వాత చిగురించిన అహరోను చేతి కర్రయు. దీంట్లో ఇంకేముంటుందంటే అహరోను కర్ర, చిగురించిన కర్ర ఉంటుంది దీంట్లో. ఇంకా ఏముంటుంది? నిబంధన పలకలను ఉండే. ఈ మందసం లోపట ఈ పెట్లో ఇంకేముందండి? నిబంధన పలకలు. అదే 10 ఆజ్ఞల పలకలు మోషేకి ఆ రోజు ఇచ్చాడు కదండి కొండ మీద. ఆ పలకలు ఉన్నాయి అన్నమాట. 3 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు సంఘం ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలి. ఆమేన్. ఒకటి మన్నా కలిగి ఉండాలి. చెప్పండి. సంఘం మన్నాను కలిగి ఉండాలి. అందరూ అనండి, ఏం కలిగి ఉండాలి? మన్నా. మన్నా అంటే దేని గుర్తంటే ప్రియులారా, దేవుని వాక్యమునకు సాదృశ్యం. దేవుని వాక్యాన్ని సంఘము కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలి? దేవుని మన్నా అనే దేవుని వాక్యమును కలిగి ఉండాలి. దివారాత్రులు ఏం చేయాలి చెప్పండి? సంఘం వాక్యాన్ని ధ్యానించేదిగా ఉండాలి. ఆమేన్. ధ్యానిస్తున్నారా వాక్యాన్ని దివారాత్రులు? రాత్రింబగలు మా బాధలే సరిపోతున్నాయి అని అంటారా? రాత్రింబగలు మా బాధలే సరిపోతున్నాయి కాదు, రాత్రింబగలు దేవుని వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యమే నేను ఏం చేస్తాను? నీ బాధల్ని అందుకని బైబిల్ ఒక మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో నెమ్మది కలిగేశాను. ఏమిచ్చిందంట? నెమ్మది కలగజేసిందట. కాబట్టి మందసం అనే పెట్టెనే మన హృదయంలో ఏముండాలి ఇప్పుడు? చెప్పండి. దేవుని వాక్యం అనే మన్నా అనండి. మన్నా, దేవుని వాక్యం అనే మన్నా మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటేనండి సాతాన్ని జయించగలుగుతాం. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని వినాలి, తప్పకుండా వచ్చి వినాలి. శుక్రవారం మనకు ప్రార్థన జరుగుతుంది ఏమండి, ఆదివారం జరుగుతుంది ఏమండి, ఇక్కడ విడిగా కోటాలు ప్రార్థనలు జరుగుతున్నాయి అనుకో, అక్కడ కూడా వచ్చి ప్రార్థనలో పాలు పొంది వాక్యం వినాలి. ఎంత వాక్యం వింటే అంతగా మనం బలంగా ఉంటాం. ఆమేన్. అన్నం బాగా తిన్నోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అమ్మా? అన్నం సరిగా తిన్నోళ్ళు ఎలా ఉంటారు? బలహీనంగా ఉంటారు. అన్నం తినేవాళ్ళు బలంగా ఉంటారు. ఏ అన్నం తినాలి మనం? శరీరానికి బలం కోసమేమో మామూలు అన్నం, ఈ లోక భోజనం. ఆత్మలో బలం కోసం ఏం చేయాలి? వాక్యం అనే భోజనం తినాలి కదా. బలంగా ఉండాలి కదా. మనం బలంగా ఉంటేనే మనం ఎవరిని జయించగలం చెప్పాలి మీరు. సాతాన్ని జయించాలంటే మనలో ఏముండాలి? వాక్యం అనే
మన్నా అదేం చేస్తుందంటే మనకు బలాన్ని ఇస్తుంది. ఆ బలం ద్వారా మన సాతాన్ని జయిస్తాం. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదవండి, బాగా చదువుతున్నారా? ఆదివారమే పూజ దులుపుకొని వస్తున్నారా? వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. ఇంకేం చేయాలి? చదవాలి, వినాలి, ఇంకా ధ్యానించాలి. ఇంకేం చేయాలి? వాక్యాన్ని కంఠస్థం చెయ్యాలి. వాక్యాన్ని ఇంకేం చేయాలి? గైకొనాలి. వాక్యాన్ని ఇంకేం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా. ఇవన్నీ చేయాలి. మరి ఎన్ని చెప్పాను? వాక్యం చదవాలి, వాక్యం వినాలి, తర్వాత వాక్యం ధ్యానించాలి, వాక్యం గైకొనాలి, వాక్యం ప్రకటించాలి. ఎన్నైనాయి? 5 అయినాయా? హల్లెలూయా. మరి ఏందనుకుంటున్నారు? కంఠస్థం చేయాలి చెప్పుకున్నావా? చెప్పుకోలేదా? మరి కంఠస్థం చేయాలి కదా. మరి వాక్యం ఏం చేయాలండి? వాక్యం కంఠస్థం చేయాలి. హల్లెలూయా. వాక్యాన్ని పరిశోధించాలి. అలా ఉందో లేదో అని పరిశోధించేవారుగా కూడా ఉండాలి. 7 సంపూర్ణం అయిపోయినాయి. హల్లెలూయా. ఆమేన్. వాక్యం అనే మన్నా మనలో ఎప్పుడు ఉండునుగాక. వాటి ద్వారా మనం సాతాన్ని జయించగలుగుతాం. యేసు ప్రభువు వారు కూడా జయించారండి. వాక్యంతో ఏం చేశారు చెప్పండి? సాతాన్ని చెప్పాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. ఆడేమో వచ్చేమంటాడంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినవచ్చుగా అంటాడు. అప్పుడు యేసేమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును సాతానా అని చెప్పేసి అన్ని గద్దించారు. హల్లెలూయా. వాక్యంతోనే ఆయన జయించారు. వాక్యంతో జయించారు. మనం వాక్యంతో సాతాన్ని జయించాలంటే వాక్యాన్ని బాగా వినాలి, చదవాలి, ధ్యానించాలి, కంఠస్థం చేయాలి, పరిశోధించాలి, గైకొనాలి, ప్రకటించాలి. హల్లెలూయా. ఇవన్నీ చేయాలి. ఆ మన్నా మనలో ఉండునుగాక. మన్నా తర్వాత నెక్స్ట్ ఏందండి? అది ఇంకేమున్నాయి దాంట్లో? మందసంలో ఈ పెట్టులో ఇంకేమున్నాయంటే, ఈ పెట్టులో అహరోను చిగిరించిన కర్ర అనండి. అహరోను యొక్క చిగిరించిన కర్ర శరీరానికి గుర్తు. హల్లెలూయా. కర్ర శరీరానికి గుర్తు. ఆ కర్ర చిగిరించడం అంటే ఏమండి? దేవుని స్వభావాలతో మనం దేవుని సన్నిధిలో పెట్టబడితే అప్పగించుకుంటే దేవుని సన్నిధిలో ఆయన తన స్వభావాలతో మనల్ని అలంకరిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వభావాలతో అలంకరిస్తాడు. కర్ర అంటే శరీరము గుర్తుగా ఉంది. మన శరీరం దేవుని సన్నిధిలో అర్పించాలి. దేవుని దగ్గర పెడితే, దేవుని సన్నిధిలో పెడితే ప్రభు ఏం చేస్తాడంటే ఏమండి? మన స్వభావాలు కాకుండా ఏ స్వభావాలు? తన స్వభావాలతో మనల్ని ఏం చేస్తాడంటే అలంకరిస్తాడు. చిగురిస్తుందంట కర్ర. ఏమవుతుంది? చిగురించడం అంటే దేవునిలో ఎదుగుదల. చెప్పండి. దేవునిలో ఎదుగుదల, చిగురించే అనుభవాలు, దేవుని స్వభావాలతో మనం ఎదుగటం, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, ఏమండి ఇంకా చెప్పండి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, లోబడే యొక్క మంచి స్వభావాలతో, దైవ చిత్తం చేసే స్వభావాలతో మనందరం కూడా ఏమవ్వాలి చెప్పండి? ఆ స్వభావాలతో నింపబడి చిగురిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఈ శరీరాన్ని ఆయన సన్నిధిలో పెడితే ఆయన ఏం చేస్తాడు? చిగురింప చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అండి ఆయనలో మనం చిగురించుదుము గాక. ఆయనలో ఎదుగుదల, ఎదుగుదలకు సూచనగా ఉంది మరొక విషయంలో. హల్లెలూయా. అంతకుముందు మీతో చెప్పా, చిగురించటం,
పువ్వులు కాయటము, కాయలు కాయటము, అవి దేనికి సూచనలో? అవన్నీ కూడా దీపవృక్షం గురించి మీతో మాట్లాడేటప్పుడు అవన్నీ విషయాలు మీతో చెప్పాను. తర్వాత మీరు అవి వీలైతే వినండి. హల్లెలూయా. ఈ విధంగా కర్ర అనే శరీరం మన శరీరాలు దేవుని సన్నిధిలో పెట్టబడితే వాటితో దేవుడు తన స్వభావాలతో దేవుడు మనల్ని అలంకరించి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? చిగురింప చేస్తాడు ఆయన. ఆయనలో పుష్పింప చేస్తాడు, ఆయనలో ఎదిగింప చేస్తాడు. ఆయన పేరు పెడతాడు. అహరోను కర్ర కదా. ఇప్పుడు ఏ కర్ర ఇది? మన ప్రధాన యాజకుడు యేసయ్య కర్రగా మార్చబడిద్ది అనమాట. హల్లెలూయా. యేసయ్య చేత చిగురించబడిన బిడ్డలంగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో అట్టి అనుభవాలు కలిగి ఉండాలి. దేవునిలో మనం చిగురిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మన అవయవాలని దేవుని సన్నిధిలో అర్పించుకుంటే, అప్పగించుకుంటే మన స్వభావాలన్నీ కూడా ఆయన తీసివేసి మన స్వభావాలను తన స్వభావాలతో నింపి తన ప్రేమ, పరిశుద్ధత, నీతి ఏమండి తన శక్తితో మనల్ని నింపి మన అవయవాల్లో ఆయన పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. తగ్గింపు, విధేయత, పరిశుద్ధత, ఆ స్వభావాలు మనలో ఏమండి చిగురిస్తూ ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం మన స్వభావాలు ఆయన సన్నిధిలో అప్పగించుకుంటే ఆయన తన స్వభావాలతో మనల్ని నింపుతాడు. అదే కర్ర చిగురించడం అంటే. అలాంటి ఎదుగుదల, చిగురింపు కలిగిన జీవితం మనకు కలుగును గాక. అది అట్టి అనుభవాలు కలిగి ఉండాలి. మందసం పెట్టిలో ఉన్న కర్ర నేర్పిస్తున్న పాఠం. ఆమేన్. దేవుని స్వభావాలతో మనం నింపబట్టడానికి సూచనగా ఉంది కర్ర. ఎదుగుదలకు కూడా మరొక సూచనగా ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగించబోతున్నాను. చివరి మాట. ఇంకా వచ్చే వారం కూడా మరిన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. చాలా విషయాలు ఉన్నాయి కనుక గమనించండి. మూడవది, మందసం బెట్లో ఇంకేముంటాయి? నిబంధన పలకలు ఉంటాయి. అందరూ చెప్పండి. నిబంధన పలకలు, 10 ఆజ్ఞల పలకలు ఇచ్చారు. నిబంధన పలకలు ఇప్పుడు చూడండి ఒకసారి. 2 పలకలు మోషేకి దేవుడు చెప్పాడు. ఒక పలక మీద 4 ఆజ్ఞలు ఉంటాయి, ఒక పలక మీద 6 ఆజ్ఞలు ఉంటాయి. 4 ఆజ్ఞలు ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహం చేసుకోకూడదు, పూజింపకూడదు, వాటికి సాగిలు పడకూడదు. 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ 4 ఆజ్ఞలు ఒక రాయి మీద, ఒక రాతి మీద ఆజ్ఞలు కలిగి చెక్కబడి ఉంటాయి. హల్లెలూయా. ఈ 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలి అని సూచిస్తున్నాయి. ఆమేన్. మరొక రాయి మీద 6 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఎన్ని ఆజ్ఞలు? ఆ 6 ఆజ్ఞలు ఏంటయ్యి? నీ తల్లి తండ్రిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగు అనేది ఏదియో ఆశించకూడదు. ఈ 6 ఆజ్ఞలు దేన్ని సూచిస్తున్నాయంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. 4 ఆజ్ఞలేమో దేవుణ్ణి ప్రేమించాలి, 6 ఆజ్ఞలేమో చెప్పండి నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. అవి మనం అనుసరిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనుషుల్ని ప్రేమిస్తున్నామా? అవే మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. దాంట్లో ఉన్న రాతి పలకలు. సంఘం దేవుని ప్రేమించాలి, అలాగనే పొరుగు వారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఉండాలి ఇలాంటి మంచి లక్షణాలు. ఇలాంటివి ఉంటున్నాయా? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. దేవుని ప్రేమించేవారు. మేము యేసయ్యను ప్రేమిస్తున్నామండి. హల్లెలూయా. మరి యేసయ్యను మీరు ప్రేమిస్తే మీరు ఏం చేయాలి? పొరుగు వారిని కూడా, మీ తోటి వారిని ద్వేషిస్తూ ఉన్నారనుకో, దేవుణ్ణి ప్రేమించినట్ట కాదు. అలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు? అబద్ధికులు అంటున్నారు. ఏమంటున్నారు? అబద్ధికులు అంటున్నాడు ఆయన మనల్ని. కాబట్టి అబద్ధికులుగా మనం ఉండక దేవుణ్ణి ప్రేమిస్తూ ఉందాం, అలాగనే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమిస్తూ ఉందాము కాక. మన వంతుగా మనం సాయం చేయగలగాలి. హల్లెలూయా. ఇబ్బందుల్లో ఉన్న వారికి, మేలు పొందే వారికి మనం చేయదగిన వారంగా ఉంటే మన వంతుగా చేయగలగాలి. హల్లెలూయా. అదండి
పొరుగు వారిని ప్రేమించడం అంటే మాటలతో కూడిందిగా ఉండకూడదు, చేతలతో కూడింది అయి ఉండాలి. అనండి, మాటనా క్రియనా? హలో, అర్థమవుతుందా నా మాటలు? మాటలతో కూడిన ప్రేమ ఉండకూడదు, మనలో ఏముండాలి? క్రియలతో కూడిందిగా ఉండాలి మన ప్రేమ. చేసేదిగా ఉండాలి, చెప్పేదిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? చేసేదిగా ఉండాలి. చలి కాసుకో, చలిగా ఉందిగా, చలి కాసుకోవచ్చు కదా, దుప్పటి కప్పుకోవచ్చు కదా, స్వెటర్ వేసుకోవచ్చు కదా అంటాం కాదు. లేకపోతే ఏం చేయాలి? కొంచెం తీసుకెళ్ళి ఇవ్వాలి. అది ప్రేమ, క్రియలతో కూడిందనమాట. ప్రైజ్ ది లార్డ్. అది ఆకలితో అలముటిస్తుంటే అన్నం తినొచ్చుగా, నువ్వు అన్నం తినొచ్చుగాయా అంటాం. ప్రేమ కాదు, అది మాటలతో కూడిన ప్రేమ. అది తీసుకెళ్ళి ఇచ్చేది క్రియలతో కూడిన ప్రేమ. హల్లెలూయా. చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నావేంటి, మంచి వస్త్రాలు వేసుకోవచ్చుగా అంటాం కాదు. ఒకవేళ ఇబ్బందిలో ఉందేమో, వస్త్రం సరిగా లేదేమో, మంచి వస్త్రం తీసుకెళ్ళి మన ఇచ్చుటియే నిజమైన ప్రేమ. హల్లెలూయా. క్రియలతో కూడిందిగా ఉండునుగాక మన ప్రేమ. హల్లెలూయా. అది దేవుణ్ణి ప్రేమించాలి, అలాగునే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మందసంలో ఉన్నటువంటి ఒకటి ఏం కలిగి ఉన్నాయి? మందసంలో ఏమేమి ఉన్నాయండి? మన్నా గల బంగారు పాత్ర. అంటే మన్నా ఉంది, అంటే సంఘం అనేటువంటి మందసం పెట్టి అంటే మనమే. మనలో ఏముండాలి? దేవుని వాక్యం అనే మన్నా ఉండాలి. తర్వాత ఏముండాలి మనలో? కర్ర, అంటే మన స్వభావాలు దేవునికి అప్పగించుకోవటం వల్ల యేసయ్య స్వభావాలు మనలో వస్తాయి. చిగురింపు, అదే దేవుల్లో చిగురింపు, ఎదుగుదల అనుభవం. తర్వాత మూడోది ఏంటది? మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమిస్తూ, అలానే పొరుగు వారిని ప్రేమిస్తూ, ఈ లోకంలో మనం ఆ విధంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఏమండి ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి మందసంలో ఉన్నటువంటి ఆ అనుభవాలు మనం కలిగి, ఆ 3 అనుభవాలు కలిగి ఉందుముగాక. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవాలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు పొరుగు వారిని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు సమయానికి వస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునితోనే ఉండాలనుకుంటారు. ఏమండి, దేవుని ప్రేమించేవారు దేవుని విడిచి పెట్టరు. హల్లెలూయా. అలా మనం ఉందుముగాక. ప్రభువుకు అప్పగించుకుందాం మన జీవితాలని సంపూర్ణంగా. ఆ మందసంలో ఉన్న ఆ 3 అనుభవాలు కలిగి ఉందాం. యేసుకు సమానమైన సంపూర్ణతకు మనం సాగిపోదాం. ఆయన సంపూర్ణతకు మనం సాగిపోవాలి. మేలిమి బంగారంతో అది అమర్చబడినట్లుగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని అతి పరిశుద్ధమైన విశ్వాసంతో మనం అమర్చబడుతూ, కట్టబడుతూ, దేవుని కొరకు అతి పరిశుద్ధ స్థలములో మనము కూడా, ఈ మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉన్నట్లుగా మనము కూడా అతి పరిశుద్ధ స్థలములో పరలోకములోనికి మనం ప్రవేశించుదుముగాక. హల్లెలూయా. అతి పరిశుద్ధ పట్టణమైన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అతి పరిశుద్ధ